హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పన్నీర్ అయితే తీసుకున్నాను, దాన్ని అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లో అయితే ఉప్పు, కారం, మసాలా వేసాను. ఇవి మూడు అయితే బాగా మిక్సీ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసేయాలి. ఉప్పు, కారం, మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా రెడ్ కలర్గా కనిపిస్తాయి బాగా కలిపిందంటే. స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండి పెట్టి బాండి వేడయ్యాక ఒక 2 పావుల ఆయిల్ అయితే పోసాను. 2 పావుల నూనె పోసి నూనె వేడయ్యాక పన్నీర్ ముక్కలు అందులో వేసేయాలి. పన్నీర్ ముక్కలు అందులో వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. నూనెలో ఫ్రై చేసుకోవాలి. నూనెలో ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే పన్నీర్ అయితే అతుక్కపోతుంది. ఇంకా అదే ఆయిల్లో ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అయితే వేసాను. ఇంకా ఒక 5 కాజు అయితే తీసుకున్నాను, అవి కూడా నూనెలో వేసాను. బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక 2 టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నవి అవి కూడా వేసేయాలి. ఇవి గ్రేవీ కోసం. బాగా కలిపిన తర్వాత ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి అయితే వేయించుకుంటున్నాను. ఇంకా అప్పటికప్పుడే వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న రోలు ఇందులో వేసి అయితే మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇంకా మెత్తగా అయితే దంచుకున్నాను. ఇంక ఇదైతే మిక్సీకి పట్టాలి. మిక్సీకి అయితే పట్టాను. రెడీ అయిపోయింది. ఇలా మెత్తగా పట్టాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన మళ్ళీ ఒక బాండి పెట్టి అందులో ఆయిల్ అయితే సరిపడినంత పోసుకోవాలి. నేనైతే పావున్నర పోసాను. అందులో 2 బగారా ఆకులు, 2 విలాచీలు, ఒక 4 లవంగాలు, 2 చెక్క. ఘాటుగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదు నార్మల్గా అంటే ఇలా వేసుకోండి. ఇంకా మిక్సీ పట్టిన గ్రేవీ అయితే ఈ ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసి కలుపుకోవాలి. పసుపు వాసన పోయేంతవరకు అయితే బాగా కలుపుతూనే ఉండాలి. గ్యాస్ అయితే కొంచెం స్లోగా పెట్టుకోవాలి. కారం మనకి సరిపడినంత వేసుకోవాలి. సరిపడినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే జీలకర్ర, ధనియాలు దంచిన పౌడర్ అయితే వేస్తున్నాను. ఇది కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు అప్పుడు వేసాం కదా, మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇది గరం మసాలా మళ్ళీ కొంచెం వేసాను. గరం మసాలా కూడా వేసి అయితే బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న బౌలెడు పెరుగు అయితే తీసుకున్నాను. పుల్లటి పెరుగు కాకుండా రుచికరమైన పెరుగు, టేస్టీగా ఉన్న పెరుగు అయితే తీసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెరుగు వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టేయాలి. ఒక నిమిషం పాటు మూత పెట్టిన తర్వాత ఒక గ్లాసెడ్ వాటర్ అయితే తీసుకున్నాను. టీ గ్లాసెడ్ వాటరు వేసుకొని కలుపుకున్నా. ఇంకా ఇట్లా తుకతుక అని ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసుకొని కలపాలి. పన్నీర్ కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోతుంది. ఇంకా కాసేపట్లో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇంకా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయింది. ఇంకా ఈ పన్నీర్ కర్రీ చపాతీలోకి, రోటీలోకి, అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా ఉంది.